వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఉత్తరాఖండ్ హరిద్వార్ షాహీన్ అనే మహిళ తన భర్త మహమ్మద్ డానిష్, అతని కుటుంబ సభ్యులు మహమ్మద్ అర్షద్, పర్వేద్, జావేద్, గుల్జానాలపై కేసు పెట్టింది. కారణం హలాలా. ఒక్కసారి ఈ పదం వెనుక దాగి ఉన్న చీకటి అర్థం తెలుసుకోండి. ఒక మహిళకు ఆమె భర్త తలాక్ ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళాలంటే ముందు ఇంకో వ్యక్తితో నికాహ్ చేయాలి, అతనితో శారీరక సంబంధం పెట్టుకోవాలి, మళ్ళీ తలాక్ తీసుకోవాలి. అప్పుడు మాత్రమే తన భర్త దగ్గరకు తిరిగి వెళ్ళడానికి అనుమతి. 2026లో భారతదేశంలో ఒక మహిళ జీవితంపై ఇంతమంది పురుషులు కూర్చొని నియమాలు రాస్తున్నారు. ఒక మహిళ తన భర్త దగ్గరకు తిరిగి వెళ్ళాలంటే ముందు ఇంకో వ్యక్తి మంచం మీదుగా నడిపించే ఈ వ్యవస్థను ఆచారం అంటున్నారు. ఇది ఆచారం కాదు, చట్టబద్ధంగా కనిపించే అవమానం. ఒక స్త్రీ ఆత్మ గౌరవాన్ని నిబంధనల పేరుతో నెమ్మదిగా ముక్కలు చేసే పద్ధతి. మరో నికాహ్, మరో మంచం, మరో తలాక్. ఇదంతా ఆ గది తలుపుల వెనుక జరుగుతుంటే బయట కూర్చొని ఇది పవిత్రమని చెప్పే మనుషులు, ఇది తప్పదు అని నచ్చజెప్పే సొంత వాళ్ళు. ఒక స్త్రీని బతికుండగానే ప్రతిరోజు మానసికంగా విరగ్గొట్టే ఈ వ్యవస్థను ఇంకెంతకాలం సాంప్రదాయం అంటారు? అత్యంత భయంకరమైన విషయం ఏంటో చెప్పనా? ఇక్కడ ఎవ్వరూ ఆమె మనస్సు గురించి మాట్లాడటం లేదు, ఆమె గౌరవం గురించి మాట్లాడటం లేదు, ఆమె ఇష్టం గురించి మాట్లాడటం లేదు. ముందు నిబంధన, తర్వాత ఆచారం, చివరికి ఓ ఆడపిల్ల జీవితం. ఆమె మనస్సు కాదు, ఆమె శరీరమే ఆచారాల చెక్ పోస్ట్ అయిపోయింది. ఒక మహిళను ఏ నియమం ప్రకారం ఎవరి మంచం మీదుగా పంపాలో గురించే చర్చ జరుగుతోంది. ఒక సంతకం కోసం ఒక మహిళ జీవితాన్ని ఒక వస్తువులా మార్చి చుట్టూ ఉన్న వ్యవస్థ కళ్ళు మూసుకొని కూర్చుంది. ఎందుకంటే అక్కడ నలిగిపోతున్నది కేవలం ఒక శరీరం మాత్రమే కాదు, ఒక తరం యొక్క నమ్మకం. ఈ నియమాలు రాసిన పెద్ద మనుషులు రేపు మీ కూతురుకో మీ చెల్లికో ఇదే పరిస్థితి వస్తే వెళ్ళు, ఇంకొకటి మంచం మీదుగా తిరిగిరా అని తలుపు తీసి పంపిస్తారా? సమాధానం చెప్పే ధైర్యం ఉందా? బయట ఒకడు దారుణం చేస్తే వాడిని నేరస్తుడు అంటారు, కానీ ఇక్కడ సమాజం చూస్తుండగా నిబంధనలు రాసుకుంటూ ఒక మహిళ జీవితాన్ని మరో మంచం మీదుగా నడిపించే వ్యవస్థను ఇంకా ఆచారం అంటున్నారు. ఇది ఎక్కడి పద్ధతి? ఒక మనిషిని మానసికంగా చంపడానికి ఎప్పుడు కత్తులు అవసరం లేదు. కొన్నిసార్లు సాంప్రదాయం అనే ఒక్క మాట చాలు, ఆ మాటతో ఈజీగా చంపేస్తున్నారు. ఇలాంటి ఇళ్లలో పెరిగే ఆడపిల్లలు రేపు బంధం అంటే ఏమనుకుంటారు? గౌరవమా, లేక నిబంధనల పేరుతో జరిగే ఒక భయమా? ఒక తరం నమ్మకాన్ని, ఒక స్త్రీ ఆత్మ గౌరవాన్ని ఇంత నెమ్మదిగా విరగ్గొడుతుంటే మౌనం కూడా ఒక సహకారంగా మారిపోతుంది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించారా? ఇతర విషయాల్లో మాత్రం రోజులు మహిళా హక్కుల ఉపన్యాసాలు, సోషల్ మీడియా ఆవేశాలు, దేశవ్యాప్త చర్చలు, కానీ ఇక్కడ మౌనం. ఎందుకు? ఎందుకంటే ఈ దేశంలో చాలా మందికి మహిళా గౌరవం కూడా ఎవరి మతం, ఎవరి రాజకీయాలు, ఎవరి ఓటు బ్యాంక్ అనే లెక్కల తర్వాతే గుర్తొస్తుంది. అది మన దౌర్భాగ్యం. ఇప్పుడు ఉత్తరాఖండ్ యూసీసీ కింద నమోదైన మొదటి హలాలా ఎఫ్ఐఆర్ ఇది. ఈ కేసు కేవలం ఎఫ్ఐఆర్ కాదు, ఒక మహిళ తన జీవితంపై తనకే హక్కు ఉందని ఈ సమాజానికి గుర్తు చేస్తున్న అరుపు. ఒక మహిళ గౌరవం, ఒక సంతకం, మరో మంచం, కొందరు పురుషుల అనుమతుల మధ్య చిక్కుకుపోయినప్పుడు అది ఆచారం కాదు, నాగరికత ఓడిపోయిన క్షణం. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.